తెలుగు జాతి ఆత్మగౌరవం తెలుగుదేశం పార్టీ అని తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నుంచి తెలుగుదేశం పార్టీని స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించారన్నారు. గురువారం ఆత్మకూరులోని ఏఎంసీలో జరిగినటువంటి మినీ మహానాడు కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తో కలిసి నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వేదికపై నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరులో నిర్వహిస్తున్న మినీ మహానాడులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకి దక్కుతుందని, తెలుగువారు ఈ రోజు ప్రపంచ స్థాయిలో రాణించగలుగుతున్నారంటే ఆయన విజన్ వల్లే సాధ్యమైందన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా పార్టీని స్థాపించారన్నారు. ఆయన ఆశయాలను నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. పార్టీ కోసం ప్రాణాలిచ్చే కార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, కార్యకర్తలే ఈ పార్టీకి బలమన్నారు. మంత్రి నారా లోకేష్ యువ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో మరింత బలపడుతుందన్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అనుభవం ఉన్న నాయకుడని, తన అనుభవంతో ఆత్మకూరు నియోజకవర్గంలో దాదాపుగా 450 కోట్ల విలువైన పనులు నిర్వహిస్తున్నారన్నారు. సోమశిల ప్రాజెక్టు దగ్గర నుంచి రోడ్లు, కాలువలు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఎంపీగా కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అభివృద్ధి ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.